అందరూ ఈ యొక్క సామెత లేదా ప్రావెబ్ని లేదా ఈ యొక్క స్టేట్మెంట్ని వినే ఉంటారు. అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్టేట్మెంట్ లేదా ఈ ప్రావెబ్ లేదా ఈ యొక్క సెంటెన్స్ని ఇప్పుడు మర్చిపోవాలి అని NIN అయితే చెబుతుంది. ఫ్రెండ్స్, ఎందుకు అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకోబోయే న్యూస్ మీ ఫ్యామిలీ హెల్త్కి రిలేటెడ్గా ఉంటుంది. ఈ న్యూస్ తెలిసాక మీరు షాక్ అవుతారు. అది ఏంటంటే, మీ యొక్క భోజనం ప్లేట్ నుంచి పోషకాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అంటే మీరు తింటున్న భోజనంతో మీ కడుపు మాత్రమే నిండుతుంది, కానీ మీ బాడీకి కావాల్సిన పోషకాలు అందటం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN ఒక ఫుడ్ కాంపోజిషన్ టేబుల్ని రెడీ చేసింది. దీని ఆధారంగా IDA ఇండియన్ ఫుడ్పై ఒక రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్ ఆధారంగా గత 30 ఏళ్ల నుంచి మనం తినే ఆహారంలో పోషక విలువలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక పెద్దవాళ్ళు ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. తమ కాలంలో భోజనం చాలా పౌష్టికంగా ఉండేదని, ఇప్పుడు అలా లేదు అని, ప్రతి వస్తువు శుద్ధంగా ఉండేదని, అలాగే మనం తినే ఆహారం వంటికి పట్టేది అని. ఇక ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నిజమే అని తేలింది. ఇప్పుడు IDA కూడా అదే చెప్తుంది. గోధుమల్లో 9% కార్బోహైడ్రేట్స్ తగ్గిపోయాయి. అలాగే సజ్జల్లో 8.5% కార్బోహైడ్రేట్స్ యొక్క లోపం కనిపిస్తుంది. గత 30 ఏళ్ల నుంచి మూంగ్ దాల్లో 6.12% ఐరన్ తగ్గింది. అలాగే మసూర్ దాల్లో ప్రోటీన్ 10% తగ్గిపోయింది. ప్రోటీన్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది తగ్గటం వలన మనకి చాలా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పొటాటోలో విటమిన్ B, మెగ్నీషియం అండ్ జింక్ శాతం 66% నుంచి 73%కి తగ్గింది. మనం తినే ఫ్రూట్స్ గురించి మాట్లాడితే 60% ఐరన్ తగ్గింది. ఇక లో ఐరన్ కంటెంట్ వలన లో హిమోగ్లోబిన్, అనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే అనే మాటను ఇప్పుడు మర్చిపోండి, ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక ఫుడ్ కాంపోజిషన్ టేబుల్ని రూపొందించింది. NIN 528 రకాల ఫుడ్ ఐటమ్స్పై రీసెర్చ్ చేసింది. 121 న్యూట్రియంట్స్పై అబ్జర్వ్ చేసింది. అయితే ఈ NIN 30 ఏళ్ల ముందు కూడా ఈ ఫుడ్ కాంపోజిషన్ టేబుల్ని క్రియేట్ చేసింది. అయితే అందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పండిస్తున్న పంటల్లో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. వీటి కారణంగా కూరగాయల్లో, పండ్లలో ఉన్న పోషకాలు తగ్గుతున్నాయి. భారతదేశంలో ఉన్న మట్టిలో అంటే ఈ భూమిలో 43% జింక్ తగ్గిపోయింది. బోరాన్ 18.3%, ఐరన్ 12.1%, 6.6% మెగ్నీషియం, అలాగే కాపర్ 5.4% తగ్గిపోయింది. పండిస్తున్న భూమిలోనే ఈ న్యూట్రియంట్స్ యొక్క శాతం తగ్గినప్పుడు మనం తినే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో పోషకాలు తగ్గటంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటువంటి భూముల్లో పండిస్తున్న వాటిని తినటం వలన మన హెల్త్పై చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది చూపుతుంది. NSSO ప్రకారం ఇండియాలో 47 కోట్ల వర్క్ ఫోర్స్ ఉంది. అంటే 47 కోట్ల మంది వర్క్ చేస్తున్నారు. అయితే చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. భారతదేశంలో 7 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. డయాబెటీస్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2020 వరకు 40% మంది చనిపోయిన వారు గుండెకి సంబంధించిన వ్యాధుల వల్ల చనిపోయారు. ఇండియాలో ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఈ కిడ్నీ 60% అఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇక మెరిసేదంతా బంగారం కాదు. అలాగే మార్కెట్లో టమాటాలు, ఇతర కూరగాయలు మెరుస్తుంటే అవి హైబ్రిడ్ ఫార్మింగ్, కెమికల్స్, ఆర్టిఫిషియల్ వ్యాక్స్ వలన మెరుస్తున్నాయి. ఇండియన్ డైటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నిలంజన సింహ గారు ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు చేస్తున్న ఫార్మింగ్ తీరు, అలాగే అట్మాస్ఫియర్లో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ కూడా ఈ ఫుడ్ కాంపోజిషన్పై ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నారు. NIN ప్రకారం ఒక హెల్తీ మేల్కి అంటే ఒక ఆరోగ్యకరమైన పురుషుడికి ప్రతిరోజు 2320 క్యాలరీస్ అండ్ ఒక ఫీమేల్కి 1900 క్యాలరీలు అవసరం. ఇక ప్రోటీన్ చూస్తే మేల్కి 60 గ్రామ్స్, అలాగే ఫీమేల్కి 55 గ్రాముల ప్రతిరోజు ప్రోటీన్ అవసరం. దీనితో పాటు మేల్స్కి అలాగే ఫీమేల్స్కి ప్రతిరోజు 600 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరము. అలాగే ప్రతిరోజు మేల్స్కి
17 మిల్లీగ్రాముల ఐరన్, అలాగే ఫీమేల్స్కి 21 మిల్లీగ్రాములు అవసరము. మనం తీసుకునే ఫుడ్ మన హెల్త్కి కూడా యూజ్ అవ్వాలి అంటే మనం ఫుడ్లో వెరైటీస్ని తినాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోటీన్ కోసం దాల్ మీద మాత్రమే డిపెండ్ కాకూడదు. పనీర్, సోయా అండ్ దాల్ ఇవి తీసుకోవటం వల్ల మీకు ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. ఇక కార్బోహైడ్రేట్స్ కోసం రైస్, రోటీ, అలాగే సలాడ్, అలాగే జ్యూసెస్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ అలాగే విటమిన్స్ దొరుకుతాయి. ఇన్ కేస్ మీ హెయిర్ ఫాల్ పెరిగితే, మీ స్కిన్ పేల్గా ఉన్నట్లయితే, మీ నెయిల్స్ డెలికేట్గా మారితే, అలాగే మీరు లేజీగా వీక్గా ఉంటే మీకు మల్టీవిటమిన్స్ అవసరము. సలాడ్స్ ఫుడ్తో పాటు మీరు మల్టీవిటమిన్స్ని కూడా తీసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, వీటిని తీసుకోవటం వల్ల మల్టీవిటమిన్ డెఫిషియన్సీని తగ్గించవచ్చు. ఇక న్యూట్రియంట్ డెఫిషియన్సీకి కారణం పండించే విధానం. త్వరగా పంట చేతికి రావాలనే ఆలోచనలో పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ ఫార్మింగ్ వలన మీకు కావాల్సిన విటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ అందటం లేదు. సాయిల్ని టెస్ట్ చేసి ఈ సాయిల్ ఎంత హెల్తీగా ఉంది అని సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ సాయిల్లో ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ప్రైమరీ రిక్వైర్మెంట్. సాయిల్లో ఈ ఎన్పికే శాతం తగ్గితే పంటల్లో పోషక విలువలు తగ్గిపోతాయి. ఎక్కువ దిగుబడి అలాగే తక్కువ సమయంలో ఎక్కువ పంట కోసం రైతులు కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా మనం తినే ఫుడ్ అంటే మనం తినే ఒక ప్లేట్ భోజనంలో మన కడుపు మాత్రమే నిండుతుంది. మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి అందటం లేదు.